మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం ఈ ఆకును మీ ఇంట్లో అక్కడ పెట్టండి. వద్దన్నా డబ్బు వస్తుంది. కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు. ఈ ఆకును ఇంటిలో అక్కడ పెట్టడం వల్ల మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మనిషి కష్టపడితేనే ఫలితం వస్తుందని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ కష్టానికి అదృష్టం తోడైతేనే ఆ ఫలితం సంపూర్ణంగా మన సొంతమవుతుంది. మంగళవారం రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించటం వల్ల గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాధారణంగా మనం సంపాదించే డబ్బు మన దగ్గర నిలవకుండా ఖర్చవుతున్నా లేదా చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి ప్రధాన కారణం ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి. అటువంటి శక్తిని తరిమి కొట్టి ధనాన్ని ఆకర్షించే గుణం ప్రకృతి సిద్ధమైన కొన్ని ఆకులకు ఉంటుంది. మంగళవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల కుజగ్రహం యొక్క తీవ్రత తగ్గి సంపదకు మార్గాలు సుగమం అవుతాయి. ప్రకృతిలోని ప్రతి మొక్కకు ఒక ఆత్మ ఉంటుందని, అది మన కోరికలను విశ్వానికి చేరుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెనుమార్పులను తీసుకువస్తుంది. డబ్బు అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు, అది ఒక రకమైన శక్తి. ఆ శక్తిని ఎలా ఆకర్షించాలో తెలిసిన వారికి ఎప్పుడూ ఏ లోటు ఉండదు. రేపు మీరు చేసే ఈ పరిహారం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అప్పుల బాధలు తగ్గుతాయి మరియు వ్యాపారస్తులకు లాభాలు మెండుగా వస్తాయి. మరి మంగళవారం ఏ ఆకుతో పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు పాటను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఉచితాసనం చూపించాడు. నారద, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమయ్యింది. చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు. మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు. 3 లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది. మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు. పుణ్యాత్ములను స్వర్గంలోనికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి. నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు, యమరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కదా. అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారదుడితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను, వినండి. ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి గనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పటం మొదలు పెడతాడు. నారద, ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు.
రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. అత్యంత గుణవంతురాలు, పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగిన వారు. వారు చాలా యజ్ఞాలను, దాన ధర్మాలను, అనుష్ఠాలను చేసేవారు. వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు. దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలుగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది. అందువలన రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు, రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది. శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి. భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు. ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రము రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు. రాజు రాణితో ఇలా అంటాడు, ప్రియతమ, నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడినవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా కాదు, అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నేను నా సవతిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో మాత్రము ఏమీ భయపడవద్దు. మీరు రెండవ పెళ్లి చేసుకున్నా నేనేమీ దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి, నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది. అప్పుడు మహారాజు గారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు? ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పాపానికి ముక్తే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెప్తాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది, మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి ఏ పాపం చేశానని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు. అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు, మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది. మన వంశంలో ఆఖరి మగపిల్లవాడివి నీవు. నీకు మగ సంతానం కలుక్కపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో, ఒక కొడుకును సంతానంగా పొందు. అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి.
మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కుల నాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రుణ్ణి 2వ వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరేమీ బాధపడకండి, నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు. తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు, మహాత్మా, మీరు ఎవరు? ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దానివలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్ష ప్రాప్తి కలుగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు. అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో, ధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకొక భార్య ఉంది. సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది. దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు. దానికి యమధర్మరాజు, రాజా, నీ ధర్మ పాలనను, నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే 2వ వివాహాన్ని చేసుకోవచ్చు. అందులో ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వలన సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకొని 2వ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు. ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి 2వ వివాహం కోసం అనుమతి కోరతాడు. సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నారద, పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు. భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా చేస్తే ఎటువంటి పాపం తగులదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు. వీడియోలోనికి వస్తే ప్రకృతిలోని కొన్ని ఆకులకు రహస్యమైన మరియు దైవికమైన శక్తులు ఉంటాయి. మన నిత్యం చూసే చెట్ల ఆకులలో కొన్నిటికి విశ్వంలోని సానుకూల తరంగాలను పట్టుకునే శక్తి ఉంటుంది. ప్రాచీన కాలంలో సిద్ధులు, యోగులు తమ సాధన కోసం ఇటువంటి వృక్ష సంపదను ఉపయోగించుకునేవారు. మనం ఒక ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన ఆకును మన ఇంట్లో ఉంచుకున్నప్పుడు అది ఒక అయస్కాంతంలా పనిచేసే సంపదను ఒకవైపు లాక్కుంటుంది. మంగళవారం కుజుడికి సంబంధించినది కావటం వల్ల భూమికి సంబంధించిన శక్తులు ఈ రోజున చాలా బలంగా ఉంటాయి. మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట వాస్తు దోషం ఉన్నా లేదా ఎవరిదైనా దిష్టి తగిలినా ఈ ఆకు దానిని హరించి వేస్తుంది. చాలామందికి అదృష్టం ద్వారం వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. దానికి కారణం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోవటమే. ఈ రహస్య ఆకును ఉపయోగించి చేసే పరిహారం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో ఉండే చికాకులు, అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. ప్రకృతి మాత మనకు అందించిన ఈ అపురూపమైన కానుకను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే దారిద్ర్యం అనే మాట మీ దరిదాపుల్లోనికి కూడా రాదు. మీ నమ్మకమే మీ విజయం. అందుకే ఈ విషయాన్ని తక్కువ అంచనా వేయకుండా పూర్తి నిగ్రహంతో ఆచరించాలి. ఇక అద్భుతమైన మరియు పవిత్రమైన ఆకు మరేదో కాదు, అదే తమలపాకు. భారతీయ సాంప్రదాయంలో తమలపాకుకు అత్యున్నత స్థానం ఉంది. దీనిని నాగవల్లి అని పిలుస్తారు మరియు దీనిలో ముక్కోటి దేవతలు నివసిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవికి తమలపాకు అంటూ ఎంతో ప్రీతి. ఈ తమలపాకుతో చేసే పరిహారం అత్యంత శక్తివంతమైనది.
మరి రేపు మంగళవారం తమలపాకుతో ఈ పరిహారం ఎలా చేయాలో, దీనికి కావాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ఈ ప్రక్రియ కోసం మీకు ఒక రౌండ్గా ఉన్న చిన్న ప్లేటు, రాగి, వెండి లేదా స్టీల్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. 3 నుండి 5 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, కొంచెం పసుపు, ఒక పవిత్రమైన తమలపాకు, 1 రూపాయి నాణెం మరియు కొంచెం కుంకుమ కావాలి. ఒక మంచి తమలపాకు కావాలి. ఈ పరిహారానికి వాడే తమలపాకును మీరు బయట మార్కెట్ నుండి తెచ్చుకోవచ్చు, లేదా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టు నుండి అయినా తెంపుకోవచ్చు. ఇంట్లో పెరిగిన ఆకు అయితే అది మరింత స్వచ్ఛంగా మరియు మీ ఇంటి ఎనర్జీతో కలిసి ఉంటుంది కాబట్టి ఫలితం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పరిహారం చేసే పద్ధతిని వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు తీసుకున్న రౌండ్ ప్లేట్ను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ ప్లేట్లో 3 లేదా 5 స్పూన్ల పాలు పోయండి. పాలు ప్లేట్ నుండి బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కొద్దిగా పాలు పోస్తే సరిపోతుంది. ఆ పాలల్లో చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. పసుపు మరియు పాలు కలిపిన ఈ మిశ్రమం అత్యంత పవిత్రమైనది మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ పాల మిశ్రమం ఉన్న ప్లేట్లో మనం తీసుకున్న తమలపాకును ఉంచాలి. తమలపాకు ఎక్కడా విరిగి ఉండకూడదు మరియు రంధ్రాలు ఉండకూడదు. ఆ ఆకుపైన 1 రూపాయి నాణాన్ని ఉంచి ఆ నాణెం మీద కొంచెం కుంకుమను పెట్టండి. ఇలా సిద్ధం చేసిన ప్లేట్ను మీ పూజా గదిలో ఉంచి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, ఇంట్లో ధన ప్రవాహం పెరగాలని కోరుకోండి. ఈ విధంగా పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ ప్లేట్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ధనం దాచుకునే బీరువా కింద ఉంచాలి. ఒకవేళ బీరువా కింద గ్యాప్ లేకపోతే బీరువా లోపల ఒక మూలన భద్రంగా ఉంచండి. అయితే బీరువా కింద పెట్టడం వల్ల భూమి నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ను ఆ ఆకు గ్రహించి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పాలు కింద పడకుండా చాలా నిశ్శబ్దంగా మరియు భక్తితో చేయాలి. ఈ తమలపాకు మరియు పసుపు పాలు మీ ఇంటి చుట్టూ ఉన్న నకారాత్మకతను పీల్చుకుని సంపదను ఇచ్చే లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి. మంగళవారం రోజంతా ఈ ప్లేటు అక్కడే ఉండాలి. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం నిద్రలేవగానే స్నానం ముగించుకొని బీరువా కింద ఉన్న ఆ ప్లేట్ను బయటకు తీసుకుని వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న ఆకును, పాలను మరియు అక్షింతలను లేదా కుంకుమను పారేయకూడదు. వాటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేయాలి. ఈ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేవేయటం వల్ల దోషం కలుగుతుంది. అందుకే వీటిని వేప చెట్టు, రావి చెట్టు లేదా మీ ఇంట్లో ఉండే తులసి చెట్టు లేదా మందార చెట్టు మొదట్లో వేయవచ్చు. ఈ చెట్లు దేవతా వృక్షాలు కాబట్టి ఈ పవిత్రమైన పదార్థాలను ఇవి స్వీకరిస్తాయి. ముఖ్యంగా తులసి కోటలో లేదా మందార చెట్టు మొదట్లో వేయటం ద్వారా చాలా శ్రేయస్కరం. ఈ విధంగా చేయటం వల్ల ప్రకృతి శక్తులు మీ ఇంటిపై ప్రసరిస్తాయి. తమలపాకు, పసుపు మరియు పాలతో కలిపినప్పుడు ఏర్పడే ఆ శక్తి మీ ఆర్థిక దారిద్ర్యాన్ని తొలగించేస్తుంది. మంగళవారం నాడు ఈ చిన్న పనిని నమ్మకంతో చేయటం వల్ల మీరు వద్దన్న ధనం మీ ఇంట్లోకి వస్తుంది. ఈ పరిహారం కేవలం ఒకసారి చేస్తేనే ఫలితం కనిపిస్తుంది, కానీ నిరంతర సంపద కోసం ప్రతి మంగళవారం ఇలా చేయటం ఉత్తమం. ప్రకృతిలోని రహస్యాలను గౌరవించి పవిత్రమైన తమలపాకుతో ఈ పరిహారం పాటించి జీవితంలో సుఖశాంతులను, అఖండ ఐశ్వర్యాన్ని పొందండి. మీరు ఈ పరిహారాన్ని ఎటువంటి సందేహం లేకుండా మొదలు పెట్టవచ్చు. తమలపాకు మీద ఉన్న రూపాయి నాణాన్ని మాత్రం మీరు మీ దగ్గరే భద్రంగా దాచుకోవాలి, లేదా ఏదైనా హుండీలో వేయవచ్చు. పాలు మరియు ఆకును మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చెట్ల మొదట్లో వేయాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ చెట్టు భూమిలోనికి పంపించి వేస్తుంది. మీకు కేవలం శుభ ఫలితాలే మిగులుతాయి. మీ ఇంటి పెరట్లో ఉండే మొక్కల నుండి ఆకును కోయటం వల్ల ఆ మొక్క కూడా మీకు సహకరిస్తుంది. అందుకే ఈ అద్భుతమైన మార్గాన్ని అనుసరించి మీ ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.